హలో ఎవ్రీవన్, రాత్రికి మొత్తం మారిపోయింది. నా వరకైతే ఈ అప్డేట్ ఒక నెగిటివ్ అప్డేట్ ఏది అనుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే ప్రీవియస్ అప్డేట్స్ అన్ని ఒక కంటెంట్ క్రియేటర్స్ అంటే బిగినర్స్ కి ఒక హెల్ప్ఫుల్ గా ఉంటది. కానీ ఈసారి వచ్చే అప్డేట్ మాత్రం పెద్ద టాస్క్ పెట్టినట్టే ఉంది. ఆ అప్డేట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. మన యూట్యూబ్ అకౌంట్ మానిటైజేషన్ అవ్వాలంటే సమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కావాలి. అవన్నీ మీకు తెలుసు కదా. అయితే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మొత్తం 2 టైప్స్ గా డివైడ్ అవుతుంది. ఒకటి మినీ మానిటైజేషన్ అండ్ ఫుల్ మానిటైజేషన్. ఫుల్ మానిటైజేషన్ అయితేనే మనకి యాడ్స్ వచ్చి రెవెన్యూ జనరేట్ అవుతుంది మన అకౌంట్ మీదకి. బట్ మినీ మానిటైజేషన్ అయితే మనకి ఫుల్ మానిటైజేషన్ అవ్వడానికి సమ్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే మినీ మానిటైజేషన్ కావాల్సిన క్రైటీరియా ఏంటి? 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఇన్ లాస్ట్ 365 days అండ్ 3 million షార్ట్ వ్యూస్ ఇన్ లాస్ట్ 90 days. ఈ రేషియో అండ్ క్రైటీరియా ఎటువంటి చేంజెస్ లేవు. బట్ ఫుల్ మానిటైజేషన్ కి వస్తే ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ అప్డేట్ వల్ల ఇది మానిటైజేషన్ అప్డేట్స్ అనేవి పెంచింది. అంటే 4000 వాచ్ అవర్స్ ఇన్ లాస్ట్ 365 days కావాలి మానిటైజ్ అవ్వాలంటే. లాంగ్ వీడియోస్ రేషియోకి చెప్తున్నా. ఈ లాంగ్ వీడియోస్ కి 4000 అయితే మానిటైజేషన్ అవుతుంది కదా, దాన్ని డబల్ చేసి 8000 వాచ్ అవర్స్ కావాలని రిక్వైర్మెంట్ పెట్టింది. అంటే 8000 వాచ్ అవర్స్ ఇన్ లాస్ట్ 365 days. డ్యూరేషన్ పెంచలేదు, బట్ రేషియో పెంచింది. 8000 వాచ్ అవర్స్ అంటే టఫ్ సిచ్యువేషన్ కొత్త బిగినర్స్ కి అయితే. అండ్ షార్ట్స్ మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఆ షార్ట్స్ ఫీల్డ్ లోనే మన యూట్యూబ్ అకౌంట్ రన్ చేద్దామని వాళ్ళైతే నా సజెషన్ ఏంటంటే వెంటనే షార్ట్స్ వీడియో నుంచి లాంగ్ వీడియోస్ కి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే షార్ట్స్ వీడియోస్ లో 10 million వ్యూస్ ఇన్ లాస్ట్ 90 days కావాలనేది ప్రీవియస్ అప్డేట్. బట్ ఇప్పుడు దాన్ని డబల్ చేసి 20 million వ్యూస్ లాస్ట్ 90 days ఎలా వస్తే నాకైతే అర్థం కావట్లేదు. నా సజెషన్ ఏంటంటే వాళ్ళు మాత్రం లాంగ్ వీడియోస్ కి షిఫ్ట్ అయిపోవడం బెటర్. అండ్ దీంతో పాటు ఒక కొత్త అప్డేట్ కూడా వచ్చింది, అది కూడా చెప్తా. ఇంతకు ముందు ప్రీవియస్ గా యూట్యూబ్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ప్రీవియస్ గా. ఆ అప్డేట్స్ అన్ని కొత్త కంటెంట్ క్రియేటర్స్ కి వీళ్ళందరికీ సమ్ హెల్ప్ఫుల్ గా ఉంటది, లైక్ మోటివ్ లా ఉంటది. కానీ ఈసారి ఎందుకు ఇలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి యూట్యూబ్ స్టూడియోలో కూడా క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ అని మెన్షన్ చేస్తున్నారు. అయితే నాకు అది అర్థం కాలేదు ఎందుకు ఇలా మెన్షన్ చేస్తున్నారు. మేబీ కొత్తగా అయితే అప్డేట్ రావచ్చు అని. అండ్ సమ్ ఇయర్స్ నుంచి కూడా యూట్యూబ్ వాచ్ అవర్స్ పెరుగుతాయి అని రూమర్స్ ఉండేవి. అవి ఇంత త్వరగా అమలు చేస్తారని నేను అనుకోలేదు. అండ్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా చెప్తాను, చూడండి. అండ్ నేను ఇందాక చెప్పా కదా యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ నుంచి లాంగ్ వీడియోస్ షిఫ్ట్ అయిపోతే బెటర్ అని. ఎందుకు చెప్తానంటే ఈ అప్డేట్ విన్నాక మీరే అంటే వెళ్ళిపోతామంటారు. ఎందుకంటే లాస్ట్ టైం 10 million వ్యూస్ ఇన్ 90 days వచ్చాక మానిటైజేషన్ అయిపోతే అప్లై చేస్తే మానిటైజేషన్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనకి షార్ట్స్ కి 100 వ్యూస్ వచ్చినా 10 million వ్యూస్ వచ్చినా రెవెన్యూ అనేది జనరేట్ అయ్యి మన అకౌంట్ లోకి డెబిట్ అవుతాయి. కానీ ఈసారి అలా కాదు. ఆ 10 million వ్యూస్ అనే క్రైటీరియాని డబల్ చేసి 20 million చేశారు సేమ్ 90 days లో. కాకపోతే వన్స్ అది కూడా కొట్టేసి డేట్ చేసి అది కూడా కొట్టేసి మన మానిటైజేషన్ అయినా సరే ప్రతి 90 days కి మినిమం 10 million వ్యూస్ అనేది మెయింటైన్ చేస్తూ రావాలంటే అకౌంట్. అప్పుడే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ ని లాంగ్ వీడియోస్ కి ఇవ్వలేదు. లాంగ్ వీడియోస్ లైక్ 8000 వాచ్ అవర్స్ కూడా అయిపోయి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఈవెన్ మీకు వాచ్ అవర్స్ వచ్చినా రాకపోయినా ఎంత వస్తే దానికి తక్కువ వస్తుంది. అందుకే షార్ట్స్ వీడియోస్ లో ఉన్న వరకు నా సజెషన్ ఏంటంటే షిఫ్ట్ టు లాంగ్ వీడియోస్. అండ్ యూట్యూబ్ కావాల్సిన కూడా లాంగ్ వీడియోసే. దాన్నే అది ఎక్కువ అల్గోరిథం లో పుష్ చేస్తుంది. బట్ ఎందుకు ప్రెజెంట్ షార్ట్స్ మీద అది ప్రమోట్ చేసుకుంటుంది అంటే షార్ట్స్ వీడియో వల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఎలాబరేట్ అయ్యి అందరికీ షేర్ అవుతుంది. సో అందుకని యూట్యూబ్ షార్ట్స్ కి ప్రమోట్ చేస్తుంది. కానీ యూట్యూబ్ కావాల్సిన కూడా లాంగ్ వీడియోసే. అండ్ ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది కదా, అదే గెట్ ప్రీమియం బటన్. దీని గురించి చాలా మంది అడిగారు ఏంటి బటన్ ఎలా యూజ్ చేయాలని. ఇది మన కంటెంట్ క్రియేటర్స్ కోసం కాదు, ఇది జస్ట్ వ్యూవర్స్ కోసం. ఏంటంటే గెట్ ప్రీమియం అనే బటన్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఎవరైనా అకౌంట్ ని ప్రీమియం చేసుకుంటారు, లైక్ యూట్యూబ్ ప్రీమియం కొనుక్కొని అప్పుడు వాళ్ళు యూట్యూబ్ యూజ్ చేస్తారు కదా చాలా మంది. అలాంటి వాళ్ళకి ఇది బెనిఫిట్. అండ్ ఇది వాళ్ళు మన అకౌంట్ లో మన వీడియో చూడడం వల్ల మనకి సమ్ బెనిఫిట్ ఉంది, చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రీమియం అకౌంట్ ఎవరైతే తీసుకుంటారో ఆ అకౌంట్ ఉన్న వాళ్ళు మన వీడియోని వ్యూ చేస్తే దానికి వచ్చే వాచ్ అవర్స్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ వాచ్ అవర్ కి మాత్రమే డబల్ రెవెన్యూ వస్తుంది. లైక్ ప్రీవియస్ గా 30% అంటే నార్మల్ గా చూస్తే ఒక 30% వచ్చింది అనుకోండి. ప్రీమియం ఉన్న అకౌంట్ వాళ్ళు చూస్తే దానికి డబల్ 60% అనే రెవెన్యూ అనేది మన అకౌంట్ లోకి యాడ్ అవుతుంది. దీనివల్ల మీకు రెవెన్యూ అనేది చాలా ఎక్కువ వస్తుంది ప్రీమియం అకౌంట్ ఉన్న వాళ్ళు చూస్తే. అండ్ ఈ అప్డేట్ అనేది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదో కూడా చెప్తా. అండ్ ఎప్పటి నుంచి ఎనేబుల్ అవుతుందో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అప్డేట్ వాళ్ళకి వర్తించదు.
నాకు తెలిసినంత వరకు అయితే 90% మినీ మోనిటైజేషన్ అయిపోయి మోనిటైజేషన్ కోసం చూస్తుంటారు కదా, వాళ్ళకి కూడా వర్తించుతుంది. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి మేబీ ఎనేబుల్ అవుతుంది. అది కూడా నా సజెషన్ ఏంటి అంటే, ఇంకా మినీ మోనిటైజేషన్ అవ్వలేదు, ఫుల్ మోనిటైజేషన్ అవ్వని అకౌంట్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఈ 2026 డిసెంబర్ కల్లా మోనిటైజేషన్ అయిపోవడానికి చూసుకోండి. ఇప్పటి వరకు మీరు మీ వీడియోస్ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు, దాన్ని డబల్ ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకంటే ఈ కొత్త అప్డేట్ ఫీచర్ అనేది 2027 Feb 1 లో ఎనేబుల్ అవుతుంది. అండ్ యూట్యూబ్ స్టూడియోలో కూడా ఎర్నింగ్ ఆప్షన్ లో యాడ్ చేస్తారు. అండ్ టెన్షన్ పడొద్దు, మీరు ఉన్న ఎఫర్ట్స్ కన్నా డబల్ పెట్టి చేయండి, పక్క మోనిటైజేషన్ అవుతుంది. అండ్ వన్స్ మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత ఆ క్రైటీరియా వచ్చినా సరే మనకి అది వర్తించదు. అండ్ చెప్పాను కదా, షార్ట్స్ వీడియో నుంచి లాంగ్ వీడియో షిఫ్ట్ అయిపోండి. ఓకే, అండ్ మీరు ఈ లోపల Feb 1 లోపల కానీ మీ మోనిటైజేషన్ అవ్వలేదు అనుకుంటే, సో ఆ కొత్త క్రైటీరియా ఎవరైతే ఉంటుందో దానికి మీరు ఎలిజిబిలిటీ చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ థింగ్, మీ అకౌంట్ 2026 ఎండింగ్ లో మోనిటైజేషన్ చేసుకోండి అని ఎందుకు అంటున్నానంటే, వన్స్ మోనిటైజ్ అయ్యాక మీరు అప్లై చేశాక యూట్యూబ్ తన క్రైటీరియా మొత్తం చెక్ చేసుకున్నవాడికి మాక్సిమం 1 month పడుతుంది, అంటే ఫుల్ మోనిటైజేషన్ అవ్వడానికి. ఆ 1 month Feb 1 లోపల అయిపోతే బెటర్ అని నా ఒపీనియన్. సో చెప్పిన కదా, షార్ట్స్ వీడియోస్ వారు లాంగ్ వీడియోస్ కి షిఫ్ట్ అవ్వండి. మీ యొక్క అకౌంట్ ని 2026 ఎండింగ్ అంటే డిసెంబర్ లోపల మానిటైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు MVM Smart Series for more updates.